సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజ్ की జై. మనం గత వీడియోలో శ్రీ గురుడిని నిందించి గురువు పట్ల విముఖత కలిగి వచ్చినటువంటి శిష్యుడికి శ్రీ గురుడు చెప్పబోయేటువంటి వృత్తాంతాన్ని ఏంటో కథాల అనుభవం ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. సరే, ఇక్కడ ధౌమ్యుడు అనేటువంటి ఒక గురువు ఉంటాడు. ఆయన గురువు దగ్గర శిష్యులు ముగ్గురు ఉంటారు. వాళ్ళు ఎలా గురువు వాక్ పాలన చేశారు, గురువు వాళ్ళకి ఏమి ఇచ్చాడు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ధౌమ్యుడు అనేటువంటి బ్రహ్మర్షి ఉన్నాడు. ఆయన దగ్గర అరుణి, భైదుడు, ఉపమన్యువు అనేటువంటి ముగ్గురు శిష్యులు ఉన్నారు. ఈ ముగ్గురు వేదం అభ్యసిస్తూ ఆయన శ్రద్ధతో సేవిస్తున్నారన్నమాట. అహంకారము మొదలగు దోషాలు తొలగి మనసుకు శుద్ధి కలగడానికి వెనకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయించేవాళ్ళు. ఎందుకు చేయించేవాళ్ళు? ఇప్పుడు సేవలు ఎలా ఉన్నాయి, అప్పుడు గురువులు చేయించుకునే సేవలు ఎలా ఉన్నాయి? ఎటువంటి గురు ఆశ్రమాన్ని శుభ్రం చేయడం, గురువుకు కావలసినటువంటి అవసరాలను చేసి పెట్టడం, గురువు చెప్పినటువంటి సాధనా పద్ధతులను అవలంబించడం, ఇలాంటి ఇత్యాది విషయాలను చేయించేవాళ్ళు. అలా అహంకార రహితంగా ఉండేలాగా చేయిస్తుండేవారు. అతని సేవను బట్టి అతని గురుభక్తిని, మనశుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు. మేము మాకు ఒక యోగా చేసేటప్పుడు ఒక చక్కటి ఎయిమ్స్ అని జరిగేదనమాట. దాంట్లో అహంకార రహితంగా ఎలా జీవించాలి అంటే ఊరికే నోటి మాట కాదు, ఆచరణ ద్వారా చేయిస్తారనమాట. అహంకారంతో ఉన్నవాడు ఇది అసహ్యము అది అసహ్యము అనుకునేటువంటి వాడు ఎక్కడ జారిపోతాడా లేదా ఇవన్నీ చేయగలిగినటువంటి వాడా అని మాకు చక్కటి విశ్లేషణ ఇస్తూ దాని సాధన జరిపించేవాళ్ళనమాట. అట్లా గురువులు కూడా గురువుల దగ్గరికి వెళ్ళి ఒక గురువుని నువ్వు గురువు అనుకున్నప్పుడు ఆయన చెప్పిన దాన్ని దేన్నైనా ఆచరించగలిగినటువంటి సమర్థతతో నువ్వు ఉండాలి. అట్లా అని చేయకూడని పనుల పట్ల ఏ గురువు కూడా అధర్మమైనటువంటివి చేయకూడని పనులను వాళ్ళ శిష్యుల చేత చేయించడు, చెయ్యమని కూడా చెప్పడు. అలా చెప్పారు అంటే గురు వేషంలో ఉన్న కపటదారులు వాళ్ళని మనం గుర్తించి వేయవచ్చు. అలా ఎప్పుడు కూడా చేయరండి. ఏ శాస్త్రాలు మనం చూసుకోండి, ఎక్కడ ఏ గురువు తన శిష్యుడిని అధర్మ పాలన చేయించలేదు, అధర్మమైన జీవితాన్ని జీవించేలా చెయ్యలేదు. అలా ఇక్కడ అంటున్నాడు. వచ్చి సరే, ఒకనాడు మనశుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు. ఒకరోజు ధౌమ్యుడు అరుణ్ను పిలిచిన ఆయన, మన పొలానికి నీళ్లు కొంచెం పట్టిరావయ్యా, పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టు, దీనికి దానికి లేకపోతే వరి పైరు కాస్త ఎండిపోతూ ఉందని చెప్పి అరుణుకు చెప్పాడు. సరే, గురువు చెప్పిందే తడువుగా అరుణుడు వెళ్ళి చెరువు నిండి కాలువ ద్వారా నీరు పెట్టాడు. కానీ కాలువకి అతను ఒక చోట గండి పడిపోయిందట. ఎంత వేసినా అది ఆగటం లేదు. నీళ్ళన్నీ పల్లానికి పోతున్నాయి. మట్టి రాళ్ళు ఎంత కట్ట వేసినా అది ఆగటం లేదు. సరే, అప్పుడు అతడు సరే ప్రాణం పోయినా సరే నా గురువు చెప్పాడు పొలానికి నీళ్ళు పెట్టమని, ఇది చూస్తే ఇలా ఉంది, కానీ ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని ఆ కట్టకి తానే అడ్డంగా పడుకున్నాడంటండి. మట్టి రాసి గురువు చెప్పిన చేస్తేరాలని గురువుని ధ్యానిస్తున్నాడు. అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహిస్తూ ఉంది. సరే, ఒక శిష్యుడికి ఒక పని అప్పచెప్పాడు. శిష్యుడు ఇంకా పొద్దుపోతుంది, రాలేదు ఇంటికి. ఇక్కడ గురు మాతకి తపనగా మొదలైంది. సరే, ఏంటబ్బా అరుణుడు ఇంకా ఇంటికి రాలేదు ఏంటి అని గురువు అలా పచారు చేస్తూ అక్కడికి వెళ్ళాడు. చీకటి పడింది. లాంధ్ర వెలుతురులో అరుణి అని పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తూ ఉంటే ఆ చీకట్లో ఎక్కడి నుంచో అనేటువంటి గొంతుకు వినిపిస్తూ ఉందట. సరే, ఒరే నాయన, నా శిష్యుడు ఏమన్నా పులిబారిన పడ్డాడా? ఇది వినకముందు గురువు యొక్క హృదయంలో అలాంటి పులిబారిన పడ్డాడా లేకపోతే ఏమైంది అసలు శిష్యుడికి అని బిగ్గరగా పిలుస్తున్నా. అరుణి అని పిలుస్తూ ఉంటే అప్పుడు అన్నాడు. సరే, శిశువు కోసం అరుణి సమాధానం కొంచెంగా శబ్దం చేశాడు. దాన్ని బట్టి ధౌమ్యుల వారు వచ్చి శిష్యుని లేవనెత్తి కౌగిలించుకొని, నాయన నువ్వు సంపూర్ణంగా అనుగ్రహించేశాడు. ఎంత అంటే తను చెప్పినటువంటి పని ఎంతటి ఆటంకాన్ని కలిగించేదైనా చెయ్యాలనేటువంటి విజ్ఞతతో ఉన్నటువంటి శిష్యుడిని ప్రేమతో హృదయానికి హత్తుకున్నాడు ఆ ధౌమ్యుడు. హత్తుకున్న తర్వాత అనుగ్రహించేశాడు కూడా. వెంటనే ఎప్పుడైతే ఆ గురువు ఆలింగనంలో అనుగ్రహ దారులు అరుణునికి అందాయో సర్వశాస్త్ర పాండిత్యాన్ని పారంగతుడైపోయాడు. అప్పుడు ధౌమ్య మహర్షి, నాయన ఇక నువ్వు ఇంటికి వెళ్ళు,
తగిన కన్యను వివాహమాడి స్వధర్మాన్ని ఆచరించు, కృతార్థుడు అవుతావు అని చెప్పి ఆయన్ని ఇంటికి పంపించేశాడు. అలా తన గురువుకు నమస్కరించి అర్ణుడు కాస్త ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక రెండో శిష్యుడు ఎవరబ్బా, మనకి ధౌమ్యుడు రెండో శిష్యుని పిలిచాడు. నాయన, పైరు పంటకొచ్చింది, నీవు రోజు కావలి కాచి పైరు కోసి దాన్ని ఇంటికి చేర్చు అన్నాడు. కాస్త పైరు ఇప్పుడు నీరు పట్టేసినప్పుడు అలా ఉంది, ఇప్పుడు పైరు కాస్త కొదకో దాన్ని ఇంటికి చేర్చమన్నాడు. సరే, అప్పుడు బైదుడు తనకు గురుసేవ లభించినందుకు చాలా సంతోషించి పైరునెంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికి వచ్చాక పోయించేశాడు. తర్వాత ధాన్యం కూడా రాశిగా పోయించి ఆ సంగతి వచ్చి, గురుదేవా చక్కగా పైరు పోయించాను, ధాన్యం రాశిగా పోషించానయ్యా అని చెప్పి ఆయన చెప్పాడనమాట. చెప్పగానే ఆయనకి ఇంకా అతను ఇంకొక బండి ఒక దున్నపోతుని ఇచ్చి దాన్ని ఇంటికి చేర్చిన ఆయన అని చెప్పాడు భైదుడికి ధౌమ్యుడు. అలా చెప్పగానే సరే, ఆ దున్నపోతును కట్టి మరొక బండికి ఒక దున్నపోతును కదా గురువుగారు ఇచ్చారు, కట్టి ఒకవైపున ఒక దున్నపోతుని కట్టి మరొక వైపు దున్నపోతు లేదు కాబట్టి తానే దాని భుజాన వేసుకొని ధాన్యం కాస్త ఇంటికి తీసుకొస్తున్నాడు. దారిలో ఒక చోట వస్తూ ఉండగా కాస్త బురదలో కూరుకుపోయిందట ఆ ఉన్న దున్నపోతు. సరే, అప్పుడు భైదుడు దున్నపోతుని విడిపించి తానొక్కడే బండిని బురదలో నుండి లాగడానికి ప్రయత్నించాడు. ఎంతో ప్రయాసకు ఓర్చినా అతను అనుకున్నటువంటి దాన్ని చేయలేకపోయాడు. అక్కడే కొంచెం స్పృహ తప్పి పడిపోయాడు భైదుడు. సరే, మరి ఈ శిష్యుడు కూడా ఇంకా రాలేదు, ఏమైంది అని చెప్పి గురువుగారు అక్కడికి వచ్చి చూశాడు. గురుసేవకి దీక్షకు మెచ్చి అతని మెడ నుంచి కాడిని తొలగించి అతని లేవ తీసుకొని కౌగిలించుకొని అనుగ్రహించాడు. ప్రేమమూర్తి కదా గురువు, మరి అలా చేశాడనమాట. వెంటనే వేదశాస్త్ర జ్ఞానం అంతా అతనిలో మేల్కొంది. అది కేవలం గురు స్పర్శ, గురువు యొక్క దృష్టి, గురువు అనుగ్రహం, ఇవేనండి అనుగ్రహం అంటే. ఇంకా మరి ఏదో చేసేసి ఏదో చెందుతారని కాదు, ఆయన యొక్క స్పర్శ ఆలింగనంతో వారు చేసినటువంటి సేవ పట్లే ఆయన ప్రేమతో వర్షించేటువంటి వరాల జల్లులు ఇవన్నీ కూడా. వేదశాస్త్ర పారంగతుడైపోయాడట భైదుడు. అయిపోగానే గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపారు. కొద్ది కాలంలోనే అతను గురువును కూడా అరుని వలె లోక ప్రసిద్ధుడైపోయాడు. ఇక ఉపమన్యువు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తుండేవాడు. అతడు అతిగా భోజనం చేసేవాడు. ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనసు నిలిచేది కాదు. ధౌమ్యుడు ఆలోచించి ఒకరోజు అతన్ని పిలిచి, నాయన, నీవు గోవునిక ఇద్దరు శిష్యులైపోయినారు, అరుని, భైదుడు. ఇక మూడవవాడు ఉపమన్యువు. ఈ ఉపమన్యువుని నాయన ఇవిగో గోవుల్ని తోలుకెళ్ళి నువ్వు చక్కగా వాటిని, అతనికి కొంచెం బుద్ధిమాంద్యం ఉండేదట, అందుకని విద్యాభ్యాసంలో అతని మనసు నిలిచేది కాదు. అందుకని ధౌమ్యుడు ఏం చేశాడు, వారు పిలిచి, నాయన నీవు గోవుల్ని అడవికి తోలుకుపోయి ఒకరోజు చక్కగా వాటిని తోలుకొని మేపుకొస్తూ ఉండు అన్నాడు. ఉపమన్యువు గోవుల్ని అడవికి తీసుకెళ్ళాడు. వెళ్ళేసరికి అతనికి కొంచెం సేపటికి ఆకలి అయింది. ఊర్లోకి వచ్చి బిష్య తీసుకొని వాటిని తీసుకెళ్ళి మళ్ళీ తింటున్నాడు. సరే, గురువుగారు కొద్ది రోజులకి ఇతని దేహపుష్టిని చూసి, ఏంట్రా ఏం చేస్తున్నావు, మరి ఏంటి సంగతి అంటే ఇలా అన్నాడు. అరే ధూర్తుడా, ఇలా చేస్తావా, ఆ బిష్య నాకు తీసుకొచ్చి ఇవ్వు అంటాడు. నువ్వు ధౌమ్యుడు చూశాడు, ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులు మేపాలన్నాడు. సరే, మరునాటి నుండి ఆవులు మేస్తుండగా బాగా ఆకలైనప్పుడు స్నానం సంధ్య చేసి వార్చుకొని దగ్గరలో ఉన్న బ్రాహ్మణులకు భోజనం చేశాడు. అందువల్ల కొద్ది కాలానికి శరీరం వచ్చిందన్న అని చెప్పుకున్నాం కదా. ఒకరోజు అతనికి అలా ఉన్నాడు. సరే, మేపుకొని రావాలి, బిష్య నాకు ఇచ్చి నిత్యం బిష్య నాకు ఇవ్వాలి, ఆవులు మాత్రం నువ్వు మేపుకొని రావాలి అని చెప్పాడు రెండోసారి. సరే, అడవికి పోయి ఆవులు మేపుకొని మొదటి బిష్యను గురువుకి ఇచ్చి ఉపమన్యువు తర్వాత మరలా తెచ్చుకొని తినసాగాడనమాట. రెండోసారి బిష్య తెచ్చుకొని తినసాగాడు. అందువలన అతని శరీరం మరింత పుష్టిగా తయారయ్యింది. ఇది చూసి ధౌమ్యుడు కారణం అడిగాడు. రెండవ బిష్యను కూడా నాకే ఇవ్వమని చెప్పి గురుదేవుడు చెప్పారు. ఉపమన్యువు కొంచెమైనా బాధపడక అలానే చేశాడు. ఇతనికి కొంచెం ఏమనాలి, జిహ్వ అభిలాష అన్నమాట ఎక్కువ. అందుకని ఆకలికి ఉండలేక అతను అలా చేస్తూ ఉండేవాడు. కానీ ఇక్కడ ఇతనిలో మెచ్చుకోదగినటువంటి విషయము, చెప్పుకోదగినటువంటి విషయం ఏంటంటే, ఏం చేసినా గురువు అడిగినప్పుడు సత్యాన్నే చెప్పాడు. ఎక్కడ అతను అసత్యాన్ని మాట్లాడలేదన్నమాట. అది ఆయన చేసినటువంటి పని. సరే, అది సరే, ఇక్కడ ఇంకా అయ్యా రెండు బిష్యలు గురువే తీసుకుంటున్నాడు కదా, ఇంకేం చేయాలి, సరే ఈసారి ఆవు పాలు తాగుదామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆవు పాలు పితుక్కొని తాగుతూ ఉన్నాడు. ఆవు పాలు పితుక్కుంటే మరికొద్ది కాలానికి ఇంకా మంచి దేహపుష్టి వచ్చేసింది ఇతనికి. ఏంట్రా వీడు తిండి గిండి లేకపోయినా ఇలా చేస్తున్నా ఇలా ఉన్నాడు ఏంట్రా అని అడిగాడు.
అంటే అప్పుడు గురువుగారు అంటే పశువులు ఎంగిలి పాలు తాగి బుద్ధిహీనుడు అవుతావరా మందబుద్ధి అని చెప్పి ఎంగిలి కావని తలచి ఇక్కడ అన్నాడు. పాలు తాగితే నువ్వు కూడా పశువు వలె బుద్ధిహీనుడు అవుతావు కనుక తాగబాకు అని చెప్పేశాడు గురువు. కానీ ఆ గురువు ఒక్క వాక్కుతోనే ఈ యొక్క ఉపమన్యువు ఆ ఆవు పాలు తాగడం కూడా ఆపేశాడు. తాగిన తర్వాత సరే గురువుగారు ఇలా అన్నారు, ఎంగిలి పాలు తాగితే కదా నేను పశువునవుతా అన్నాడు, జిల్లేడు పాలు ఎంగిలివి కాదు కదా, జిల్లేడు పాలు తాగుదామని ఆ దొప్పలో తీసుకొని ఆకుల్ని గిల్లి ఒక దొప్పలో వేసుకొని తీసుకుందాం అనుకునే లోపలే అవి చింది అతని కంటిలో పడ్డాయి. కంటిలో పడి జిల్లేడు పాలు కాస్త కంటి చూపోయింది. అలా అలా అంటూ తిరుగుతూ అక్కడే ఉన్నటువంటి ఓ బావిలో పడిపోయాడు ఉపమన్యువు. ఈయన ఆ రోజు సాయంత్రం పొద్దుపోతుంది, ఇంకా రాలేదు తన శిష్యుడు. ఏమైంది ఏంటి అని చెప్పి వెళ్ళాడు గురువు వెతుక్కుంటూ. ఉపమన్యు అని పిలుస్తూ ఉన్నాడనమాట. ఎక్కడో బావిలో నుంచి అతని వినిపిస్తుంది. అప్పుడు ఉపమన్యు అన్నాడు. ఉపమన్యు బావిలో నుంచే మహర్షి బావి వద్దకు వెళ్ళి అతని దుస్థితి తెలుసుకొని, నాయన అశ్వినీ దేవతలను ప్రార్థించు అని చెప్పాడట. ఉపమన్యు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చేసింది. వెంటనే అతని బావి నుండి బయటకు వచ్చి గురువుకు నమస్కరించాడు. ధౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తల చేయిపై చేయి పెట్టి, నాయన నీ కీర్తి నలుదిక్కులా వ్యాపిస్తుంది, నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు. వారిలో ఉదంకుడనే శిష్యుడు నా గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దర్శనగా సమర్పించగలడు. నీ కీర్తిని ఉపమన్యువు శిష్యుడు ఉదంకుడు అనేటువంటి ఆయన నాగలోకానికి వెళ్ళి కుండలాలను తెచ్చి తన గురువుకు సమర్పిస్తాడట. ఈ కీర్తి శాశ్వతమనర్చగలదు అని ఆశీర్వదించాడు. అతడు గురుకృప వల్ల వేదశాస్త్ర పారంగతుడై చూడండి, మందబుద్ధి కలిగినటువంటి వానికి గురు అనుగ్రహ వర్షంతో సకల వేదశాస్త్ర పారంగతుడయ్యాడు. తనకి శిష్యగణం ఏర్పాటు అంటే శిష్యగణం ఏర్పడుతుంది అంటే అతను ఎంత ఉత్తమమైనటువంటి ఆత్మపదంలోకి వెళ్తాడో కదా. అలా అంతేకాకుండా మళ్ళీ నీలాగే నీ శిష్యులు కూడా అంతటి వాళ్ళు అవుతారు. ఆ శిష్యుల్లో ఒకడు నీకు కీర్తిని తెచ్చి పెడతాడు. ఇన్ని చెప్పి వెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించమన్నాడు. కాలాంతరంలో ధౌమ్యుల వారి ఆశీర్వచనం అంటే మనం గత వీడియోలో చెప్పుకున్నట్టు ఏం చేశాడు, గృహస్థాశ్రమ ధర్మాలు అని చెప్పుకున్నాం కదా. అలా అన్నింటినీ ఒక్కొక్క ధర్మాన్ని తన శిష్యుల చేత అంటే ఫస్ట్ సేవ ద్వారా పరిపక్వతను చేసి గృహస్థాశ్రమంలో ప్రవేశపెట్టి అక్కడ ధర్మబద్ధమైన జీవితం ద్వారా తర్వాత చక్కగా వాళ్ళు సన్యసించడము ఇలా జరుగుతూ వచ్చిందని. సరే, ధౌమ్యుల వారి ఆశీర్వచనం ఫలించింది పూర్తిగా కనుక నాయన గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు. గురు ద్రోహం వలన ఇహపరాల్లో సుఖమే ఉండదు. సరిగదా, నీవెంత తిరిగినా ఎన్ని చోట్లకి వెళ్ళినా ఇదిగో ఈ గురువు కాదు ఆ గురువు కాదు. అందుకే రమణ మహర్షి దగ్గరకు వచ్చి ఒక ఆయన వచ్చి చెప్తాడట, స్వామి నేను ఇటీవల ఒక గురువు దగ్గరకు పోయి ఆ గురువు ఇలా అలా అంటూ ఉన్నాడట. శిష్యులు ఈయన పరనిందను ప్రోత్సహించేవాడు కాదు, అసలు వినేవాడు కాదు. శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారట. అప్పుడు ఆయన రోజు రోజుకి దగ్గరకు వచ్చి అది ఇదని, నాయన ఈరోజు నా గురించి విమర్శిస్తున్నాడు, రేపు ఇంకొక నన్ను గురించి వేరే దగ్గర. అందుకే విమర్శించే వాళ్ళు ఎప్పుడైనా విమర్శిస్తున్నారు వేరే వాళ్ళ గురించి మన దగ్గర అద్భుతంగా చెప్తూ ఉన్నారు అంటే మన గురించి కూడా మరొక చోట మన గురించి చులకన చేసి చెప్తున్నారనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం అలా అర్థం చేసుకోకుండా మన శ్రేయస్సునీళ్ళు కాంచిస్తున్నారని వాళ్ళ దగ్గర అంతా మనం ఓపెన్ అయిపోతాం. ఓపెన్ అయిపోయిన తర్వాత మన జీవితం అంతా ఏమవుతుంది, మరింత సమాజంలో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకే గురువులంటూ ఎంత ఆయన తిరిగినా ప్రయోజనం లేదు. కనుకని వెంటనే వెళ్ళి నీ పూర్వగురువుని ఆశ్రయించి ఆయన్ని ప్రసన్నం చేసుకో. ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనసు స్థిరమవుతుంది. ఎప్పుడు నువ్వు చేసినటువంటి తప్పిదాన్ని మళ్ళా తిరిగి ఎక్కడైతే కోల్పోయావో నీ మనశ్శాంతిని అక్కడికే వెళ్ళు అని చెప్పాడు శ్రీ గురుని మాటలు విన్నాడు బ్రాహ్మణుడు. స్వామి, నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే. నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో. విరిగిన నా గురువు మనసు సాధ్యం కాదు. ఇక నేను బ్రతికి మాత్రం ఏమి ప్రయోజనం అయ్యా? నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తానని తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు. అప్పుడు శ్రీ గురుని మనసు కరిగి, నాయనా తీవ్రమైన పరితాపం వల్ల నీ దోషం కాస్త నశించి వైరాగ్యం కలిగింది అంటే అందుకే అంటారు, నీవు చేసిన తప్పు పట్ల నిన్ను ఎదుటి వాళ్ళు విమర్శించడం కాదు, నీలో అంతర్విమర్శ కలగాలి, అంతర్మథన జరగాలి, దాని పట్ల పూర్తి పశ్చాత్తాపం కలగాలి. అందుకే పశ్చాత్తాపం కలిగిన వాడికి శిష్య తక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడండి, అందుకనే గురువు అతనిలో కలిగినటువంటి పశ్చాత్తాపానికి ఇస్తున్నటువంటి అనుగ్రహం చూడండి. ఇప్పుడు నీ గురువును మనసారా స్మరించు అని చెప్పి అతన్ని ఆశీర్వదించాడు. వెంటనే అతని కంఠం గద్గదమై శరీరమంతా రోమాంచితమైపోయింది. కన్నులు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే
వేద శాస్త్రాల సారం అతని హృదయాల్లో ఒక్కసారిగా ఉదయించింది. అప్పుడు శ్రీ గురుడు, నాయనా, నేను చెప్పిన గురు మహిమ హృదయంలో నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్ళు. నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు. ఆయనే నేనని తెలుసుకో చెప్పాడు. చూడండి, అంత రహస్యాన్ని ఇక్కడ తెలియజెప్పాడు. నీ గురువుని ఎవరను నువ్వు అనుకుంటున్నావో ఆయనే నేనని తెలుసుకో. ఎందుకు ఇతనికి అంత అష్టసాత్విక భావాలు కలుగుతున్నాయి? తనలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా పటాపంచలైపోతుంది, కలిగి అనుగ్రహధార వర్షిస్తూ ఉంది. అంటే ఆ గురువుకి ఈ గురువుకి వ్యత్యాసం లేదు. ఆయనే నేనని తెలుసుకో. కానీ ఆయన వద్దకు వెళ్ళు. నువ్వు నమస్కరించగానే ప్రసన్నుడవుతాడు ఆయనని అన్నాడు. అతడు అలానే చేసి తర్వాత ముక్తి పొందాడు. ఇలా 1 సంవత్సరం పాటు వైద్యనాథంలో గుప్తంగా నివసించి తర్వాత శ్రీ నృసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణా తీరంలో ఉన్నటువంటి బెల్లవటి గ్రామంలో భువనేశ్వరి సన్నిధి చేరాడు. అచ్చట కృష్ణవేణి సంగమంలో పడమటి తీరాన ఉన్న ఔదంబర వృక్షం కింద కొంతకాలం గుప్తంగా నివసించారు మన శ్రీ నృసింహ యతీశ్వరులు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతి నమః. అలా మనం ఈ 16వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ అధ్యాయాల్లో మనం 3 వీడియోల రూపంలో తెలుసుకున్నది గురువు ఎలా భగవంతుడు ఒకగా ఉన్న భగవంతుడు అనేకంగా భాషలు ఏం చెయ్యాలి అని వచ్చాడు అనే ఒక విషయాన్ని తెలుసుకున్నాం. గురు ద్రోహానికి ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలుసుకున్నాం. కానీ గురువు మనశ్శాంతి నాకు దక్కడం లేదన్నటువంటి ఒక బ్రాహ్మణుడికి శ్రీ గురుడు చెప్పినటువంటి ఆ యొక్క గురు శిష్యుల వృత్తాంతాన్ని గురించి తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా, ఈ 16వ అధ్యాయంలో. జై శ్రీ గురుభ్యో నమః.